హాయ్ అండి. బాగున్నారా? వీడియో ఏంటంటే నేను కడియం వెళ్ళినప్పుడు ప్యాషన్ ఫ్రూట్ మొక్క తెచ్చుకున్నాను కదండీ! నా మొక్క గురించి కూడా బాగానే వెతికానండి. వెతికి ఫైనల్లీ ఆ నర్సరీలో దొరికిందని తెచ్చుకున్నాను. బదిలంగా దానికంటూ సెపరేట్‌గా పందిరి వేయించి ఇలా చక్కగా చూసుకునేదాన్ని. మీకు దాన్ని ఫ్లవరింగ్ టైంలో కూడా చూయించాను నేను. అది లాస్ట్ టైమ్ వచ్చిన దానికన్నా ముందు వరదకనమాట. ఫుల్ గాలితో వస్తే ఇలా కూలబడిపోయింది మొత్తం నేల మీద. అన్ని మళ్ళీ స్టాండర్డ్‌గా వేసుకుందామని ఈ పని పెట్టుకున్నాము. ఇవేంటంటే డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇవి నేను టబ్‌లో చక్కగా మొలకలొచ్చేలాగా ఎక్కడి నుంచో తెచ్చుకొని పెట్టుకున్నాను. ఆ వరదకి టబ్ వెళ్ళిపోతుంటే ఇలానే అయిపోతదని ఇందులో నేను వంగ మొక్కలు, బెండ మొక్కలు అలా పెట్టినప్పుడు ఈ ప్యాకెట్స్ చూసారు కదండీ! వాటిలో పెట్టుకుందామని ఈ ప్యాకెట్‌నయితే మళ్ళీ అలా వీటిని నేను రీయూజ్ చేసుకుంటున్నాను. కొంచెం గట్టిగా వేసామండి స్తంభాలు ఈసారైతే. స్ట్రాంగ్‌గా అనమాట. అలా వేసిన ఒక 15 డేస్‌కి ఫ్లవరింగ్ టైమ్ వచ్చింది. తర్వాత ఇంకొక 5 ఆర్ 10 డేస్ మధ్యలో ఇలా ఇలా కాయలు కాసేసాయండి. నాకైతే అసలు ఎవరో అదే ఈ పక్క నుంచి వెళ్తున్న వాళ్ళు చెప్పారనమాట. ఆ పాదు నిండా చాలా కాయలున్నయి అని. ఎందుకంటే ఆ ఫ్లవరు వచ్చినప్పటి నుంచి నేను డైలీ ఒక 2, 3 డేస్‌కొచ్చి చూసేదాన్ని. ఫ్లవరు రాలిపోయేది. మళ్ళీ ఫ్లవర్ వచ్చేది కానీ ఇలా ఫ్రూట్ అయితే లేదు. ఇక అందుకని చెప్పి సర్లే అది వచ్చినప్పటికే వచ్చి చూద్దాం అనుకున్నాను. అలా చెప్పడం వల్ల వచ్చి చూసాననమాట అప్పుడు. చూసి చూసి కాయలానే ఉంటుంది గానీ పండట్లేదండి. ఇక మళ్ళీ ఇక వెళ్ళడం ఆపేసాను. ఆపేసిన తర్వాత మళ్ళీ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ టైమ్ వచ్చిన వరదకి పాదు దగ్గర పెట్టిన ప్యాకెట్ ఇలా ఇక్కడి దాకా కొట్టుకొచ్చేసిందండి. వాటిని మళ్ళీ సర్దుకోవాలి. ఇప్పుడెందుకొచ్చానంటే, ఆ కాయ నుంచి పండవ్వడానికి ఒక 1 మంత్ అలా పట్టిందండి. అస్సలు వీటికి కాయలు కాయడమేమో కానీ, నా కళ్ళైతే చాలా కాయలు కాసేసాయి అని చెప్పొచ్చు. కొన్ని తీగలైతే ఆహ్, ఇందులో ఒక 2 గేదెలు అలా 2, 3 తిరుగుతా ఉంటాయనమాట. వాటి కొమ్ములు తగిలి విరిగిపోయాయి. ఫ్లవర్ చూసారా అసలు దీని దగ్గరికి రాగానే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఒకవైపు ఫ్లవర్ ఉంది. ఒకవైపు చిన్న పిందులు ఉన్నాయి. కాయ ఉంది. అలాగే పండిపోయిన ఫ్రూటు అలా ఉందనమాట. యాక్చువల్‌గా ఇది చెప్పాలంటే మన సీజన్‌లో వస్తది. ఫ్రూట్ అనేది చెప్పనవసరం లేదండి. ఇయర్ మొత్తం కాపు ఉంటదనమాట. ఒక 2, 3 మంత్స్ అనుకుంటా మనకి కొంచెం పూత, పిండి ఆ టైం వల్ల ఉండకపోవచ్చు. ఆహ్, ఫైనల్లీ నాకనిపించింది అప్పుడు తెచ్చింది ఇప్పటికి వచ్చిందా మన చేతికి పండనిపించిందండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఫస్ట్‌లో ఇది ఎదగటానికి టైం తీసుకుంది. అప్పుడు నేననుకున్నాను మీరు వినే ఉంటారు. అమ్మో! ఏ మొగ్గ మొక్కనో తీసుకొచ్చేసానేమో అని. ఇప్పటికి అది ఫలించి ఫలాన్నిచ్చిందండి. ఇక సర్లే అని కోసేస్తున్నాను. ఇదేంటంటే మనం కోసేసిన తర్వాత కొంచెం కలర్ షేడ్ అవ్వడానికి ఒక 2 డేస్ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి. ఇదైతే మనకి ఫ్రూట్ అయ్యేసరికి లెమన్ యెల్లో లైట్ కలర్ అలా కనిపించొచ్చు. నేను ఈవినింగ్ ఆ టైంకి కోస్తున్నాను కాబట్టి మీకు కలర్ అనేది ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. దీన్నిప్పుడు నేను జ్యూస్ చేసి చూపిస్తానండి మీకు. దీనివల్ల యూజెస్ అయితే మంచిగా ఉంటాయండి. ఎస్పెషల్లీ నేను మోకాళ్ళలో గుజ్జు పట్టడానికి కొన్ని వెతికాను. దాంట్లో ఈ ఫ్రూట్ ఒకటండి. దాంతో పాటు ఈ ఫ్రూట్‌లో మనకి కాల్షియం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్ అంతేకాదు విటమిన్ ఏ అండ్ సి కూడా ఉంటాయంటండి. దీనిని ఇలా జ్యూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి నచ్చినట్టుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేక్స్ కూడా చేసుకొని తీసేసుకోవచ్చండి. ఈ ఫ్రూట్ లోపల జ్యూసీగా ఉంటుందంట. కొంచెం పుల్లగా, ఎక్కడో తియ్యగా ఉంటది. ఇది కొయ్యగానే మనకి స్వీట్ స్మెల్ ఉంటది కదా! కొంచెం పాకంలాగా అలా స్మెల్లొచ్చేసి వాటరింగ్ అయిపోతదనమాట. నేనైతే ఇలా అంటే మనం సమ్మర్‌లో డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు చూపిద్దామని ఇలా సింపుల్‌గా చేసేస్తున్నాను నేను. అంతే. జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి. అయితే చిన్నప్పటి నుంచి కష్టంగా చూసుకున్నాను. ఇష్టంగా కష్టే ఫలి అంటారు కదా! అలా ఫలితం ఈ పండనమాట. ఫ్రూట్ మాత్రం జ్యూసీగా చూడడానికి. స్మెల్ మాత్రం స్వీట్ స్మెల్ అండి. పాకం స్మెల్‌లా వస్తది. లైట్‌గా పులుపు అలా తగులుతది గానీ, మనం పంచదారతో బ్యాలెన్స్ చేసేసుకోవచ్చు.
చూసారు కదా! నేనైతే ఒక్కసారి వదిలేద్దాం అనుకున్నానండి. ఈ తీగని. ఇది మగ మొక్క తెచ్చేసానేమో నేను ఇది కాయలు కాయట్లేదని. సో, ఫైనల్లీ ఫలితం ఇదనమాట. ఈ చిన్న హ్యాపీనెస్‌ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. వీడియో ఎలా ఉందనేది లైక్ అండ్ షేర్ కామెంట్ ఇచ్చి తప్పకుండా చెప్పండి. ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.